హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ముందుగా మనతో పాటు ప్రముఖ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ జ్యోతిష్యులు మురళీధరం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు చూసుండొచ్చు, కొంతమంది ఏదో అపశృతి జరగబోతుంది మేడారం జాతరలో, ఏదన్నా ఉందా నిజంగానే అపశృతి అనేది? అపశృతి అపశృతి అంటే మనకు ఏమైనా ఇప్పుడు చూసుకున్నట్టయితే గత జనవరి నెలలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి, లేకపోలేదు. సమ్మక్క సారక్క అంటే తెలంగాణలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కొలువు తీరినటువంటి తల్లి వనదేవత. ఇట్టి వనదేవతకు ఎంతో పెద్ద మనకు చరిత్ర కలిగినటువంటిది. వెనుకటి కాలంలో కాకతీయులపై దన్నెత్తినటువంటి సందర్భం కానీ, అదేవిధంగా ఒకానొక అడవిలో ఒక సమ్మక్కనే అక్కడ ఉండడము, మరి ఏడుస్తూ చిన్న పాపను ఒక రాజుగారు, కొండ జాతికి సంబంధించినట్టు ఒక రాజుగారు తీసుకొని రావడము, ఆమెను పెంచడము, అటు పిమ్మట వారికి సంబంధించినటువంటి పుత్రుడు యొక్క జంపన్న, సారక్క, ఇట్లా ప్రసిద్ధి చెందినటువంటి ఇక చాలా కథ ఉన్నది అది. సో ఇక్కడ సమ్మక్కను అక్కడ రాజులో ఉండేటువంటి ఒక సైన్యము ఈ బెల్లముతో సారక్కను కొట్టడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ ప్రక్రియలో బెల్లాన్ని జోకడము, అంటే వెనకాల నుండి దెబ్బేస్తారు అమ్మవారిని, వెనకాల నుంచి కొట్టేసరికి అట్లా. సరే, ఏది ఏమైనా కూడా ముందుగా ఇక్కడ సమ్మక్క సారక్క అంటే వేములవాడకు వెళ్ళడము, అక్కడ దర్శించడము, అటు పిమ్మట సమ్మక్క సారక్క దగ్గరికి రావడము, ఇక్కడ వీరిని దర్శించడము. ఇక్కడ సమ్మక్క సారక్కలకు ఒకానొక వరుసలో తాతయ్య వరుస ఈశ్వరుడు అవుతాడు. కనుక ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఇచ్చటకు రావడం జరుగుతుంది. మరి మనకు సమ్మక్క సారక్క అన్నా కూడా కుంభరాశి కిందికి వస్తారు వీరి యొక్క పేర్లు. కుంభరాశి కిందికి వచ్చేటువంటి క్రమంలో మరి ఈ యొక్క కుంభరాశిలోనే మనకు మళ్ళీ ఫిబ్రవరి నెలలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. ఇట్టి జనవరిలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది. కనుక కొంత తొక్కిసలాట చివరిలో ఉండేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది. సో తప్పకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోండి. మనకిక్కడ కుంభరాశి అనగానే వాయుతత్వముగా పరిగణంలోకి తీసుకుంటారు. వాయుతత్వము అంటే మనకు ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, భూతత్వ రాశులు ఉన్నవి రాశులలో. కనుక ఇక్కడ ఈ కుంభరాశి మనకు వాయుతత్వము. వాయువు అంటే ఏమిటి? గాలి. గాలి రూపకంగా కొన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కొంతమేర. కనుక అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా జరిగే పరిస్థితులు ఉన్నవి, అనార్థాలు. మాస్కులు వేసుకోండి. కొంత ఈ యొక్క విసర్జించేటువంటి మలమూత్రాలు కూడా కొంత దూరంలో విసర్జించుకోండి. ఎందుకంటే జనాలు బాగున్నారు అక్కడ, విపరీతమైనటువంటి జన సంద్రోహం, సముద్రం అది. కనుక మరి తప్పకుండా మన జాగ్రత్త మనమే తీసుకోవాలి, మనకి ఎవరో ఏదో చెప్పరు. కనుక తప్పకుండా పిల్లలను తీసుకువెళ్ళినా, తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచండి, ఉన్నాయో చూసుకోండి. అంటువ్యాధులు వచ్చే ప్రమాదాలు మాత్రం ఉన్నవి. కనుక టేక్ కేర్, అంతే. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ తల్లిని చక్కగా వేడుకోండి. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తుంది, 2 years ఒకసారి ఇక్కడ కనుల పండుగ. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా వెళ్ళి దర్శించుకునేటువంటి పరిస్థితులు. సో తప్పకుండా సమ్మక్క సారక్క యొక్క అనుగ్రహము మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహాదేవ. థ్యాంక్ యూ సో మచ్.